హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ సగిలి సుధారాణి విరచిత అంశంగా నిరంతర ప్రయత్నం సాఫల్యతనే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. నిరంతర ప్రయత్నం సాఫల్యతనే, డాక్టర్ సగిలి సుధారాణి విరచిత అంశం. ఇక వినండి. ప్రయత్నించండి. పిల్లలకు నీతి కథలు చెప్పటం, వాటి ద్వారా వారికి జీవన రీతిని బోధించటం మన నాగరికతలో భాగం. మొక్కయి వంగనిది మానయి వంగునా అని సామెత. అందుకే చిన్నప్పుడే పిల్లలకు అవసరమైన జీవిత పాఠాలను కథల రూపంలో చెబితే అవి వారి చిట్టి మనసుల్లో నాటుకుపోతాయి. పెద్దయ్యాక చక్కటి వ్యక్తిత్వంతో మంచి మనుషులుగా రాణిస్తారు. అంతేకాదు, కథలు వారి జ్ఞాపక శక్తికి, సృజన శక్తికి పదును పెడతాయి, ఆలోచన రేకెత్తిస్తాయి. వారి పద సంపదను పెంచి సంభాషణ చాతుర్యం అలవడేలా చేస్తాయి, జీవన నైపుణ్యాలను నేర్పుతాయి. కానీ పాఠ్యపుస్తకాలకు ఇచ్చిన ప్రాధాన్యం మన కథల పుస్తకాలకు ఇవ్వడం లేదు. స్కూల్ నుంచి విశ్వవిద్యాలయం వరకు అడుగడుగున పిల్లల ప్రతిభకు పరీక్షలే కొలమానాలుగా చాలామణి అవుతున్న రోజులు ఇవి. పరీక్ష తప్పితేనే కాదు, అనుకున్న దానికన్నా 4 మార్కులు తక్కువ వచ్చినా పిల్లలు, తల్లిదండ్రులు కూడా తల్లకిందలైపోతున్నారు. అది సరైన పద్ధతి కాదు అని అందరికీ తెలుసు. అయినా ఆ పరిస్థితి ఎదురైనప్పుడు మాత్రం అన్నీ మర్చిపోతున్నారు. అసలే పరీక్షల కాలం. ఫలితాల గురించి ఆలోచించకుండా, ప్రయత్నలోపం లేకుండా చదివి పరీక్ష రాయడమే మీ కర్తవ్యం అని పిల్లలకు గుర్తు చేయాల్సిన సమయం. ఒకవేళ ఫలితం అనుకున్నట్లు రాకపోతే మరోసారి ప్రయత్నించాలి. ఆ స్ఫూర్తినిచ్చే ఒక చిన్న కథ వింటారా? అడవి పక్కన చెరువులో 2 కప్పలు చాలా స్నేహంగా ఉండేవి. ఒకరోజు అవి ఊరు చూద్దామని బయలుదేరాయి. కొంత దూరం వెళ్ళాక ఒక గుడిసె కనిపించింది. లోపల ఏముందో చూడాలని ఉత్సుకతతో అవి 2 కిటికీలోకి ఎక్కాయి. లోపలంతా చీకటిగా ఉండి ఏమీ కనిపించలేదు. దాంతో ఇంకాస్త ముందుకు జరిగి చూడబోతూ దబ్బుమని ఒక కుండలో పడ్డాయి. ఆ కుండ నిండా మీగడ పెరుగు ఉంది. నీళ్లల్లో ఈదినట్లు ఈదలేకపోతున్నాయి ఆ కప్పలు. అయినా కుండలో నుంచి బయటపడాలని 2 ఎగురుతూనే ఉన్నాయి. మొదటి కప్ప కాసేపటికే నీరసించిపోయింది. జీవితం మీద ఆశ వదులుకుంది. కాసేపటికే ప్రాణం వదిలింది. కానీ రెండో కప్ప అలా కాదు, పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది. ఒంట్లో శక్తి ఉన్నంతసేపు ఎగురుతూనే ఉంది. ఆ ఎగిరే క్రమంలో దాని కాళ్ళు తగిలి 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 పెరుగు చిలికినట్లయింది. మెల్లగా చిక్కటి పెరుగు కాస్త మజ్జిగలా మారి కప్పకు ఈత తేలికైంది. ఆ పెరుగు నుంచి తయారైన వెన్నంతా ముద్దలా పేరుకొని మజ్జిగ మీద తేలుతుంది. కప్ప ఆ వెన్న ముద్ద పైకి ఎక్కి అక్కడి నుంచి కిటికీలోకి ఒక్క గెంతు గెంతింది. కిటికీలో నుంచి బయటపడి బతుకు జీవుడా అంటూ చెరువు దారి పట్టింది. అలా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడమే వివేకవంతుల లక్షణం. అలా ప్రయత్నిస్తే ఎలాంటి పరిస్థితులనైనా మనకి అనువుగా మలుచుకోవచ్చునని చెప్పడానికి బాగుంది కదూ ఈ కథ 2 కప్పలు.
ఎగిరి సాధించిన కప్ప. ఈ అంశం నిరంతర ప్రయత్నం సాఫల్యతనే అని అంటూ డాక్టర్ సగిలి సుధారాణి అందజేయగా, మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.